వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. ఈ రోజు నేను యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తున్నా. ఇవి నేల మీద జరిగే యాక్షన్ థ్రిల్లర్లు కాదు, గాలిలో జరిగే యాక్షన్ థ్రిల్లర్లు. నాకు నచ్చిన టాప్ 10 హైజాక్ మూవీస్ ఇవి. ఇందులో 2 వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నష్టం లేని కష్టం లేని ఒకే ఒక హెల్ప్ పడుతున్నా ఇప్పుడు నేను చెబుతున్నా. అదేనండి, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి యోధా. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో యోధా అనే స్పెషల్ గ్రూప్కి హెడ్. ఈ గ్రూప్ని వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేస్తాడు. కొంతమంది టెర్రరిస్టులు ఒక ఫ్లైట్ని హైజాక్ చేస్తారు. అనుకోకుండా హీరో కూడా అదే ఫ్లైట్లో ఉంటాడు. హీరోయిన్ని ఈ టెర్రరిస్టులతో నెగోషియేషన్ చేయడానికి అపాయింట్ చేస్తారు. ఇంకా అదే ఫ్లైట్లో ఒక విఐపి కూడా ఉంటాడు. హీరో ఆర్డర్స్ ఫాలో అవ్వకుండా తీసుకున్న డెసిషన్ వల్ల ఆ విఐపి అనేవాడు చనిపోతాడు. హీరో చేసిన మిస్టేక్ కి కోర్ట్ మార్షల్ చేస్తారు. ఇంకా ఆ యోధా గ్రూప్ ను కూడా టర్మినేట్ చేస్తారు. స్టోరీ ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ ఏమైందో తెలియాలంటే ఈ మూవీని చూడండి, ప్రైమ్లో ఉంది. సెకండ్ వచ్చేసి ఎమర్జెన్సీ డిక్లరేషన్. ఒక టెర్రరిస్ట్ ఫ్లైట్ని హైజాక్ చేస్తారని చెప్పి ఒక వీడియోని పోస్ట్ చేస్తాడు. కానీ దాన్ని చాలా వరకు ఎవరు సీరియస్గా తీసుకోరు. ఒక పోలీస్ మాత్రం చెక్ చేయడానికి వాడి ఇంటికి వెళ్తే అక్కడ ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. వాడు కొన్ని వైరస్లతో ఆ బాడీ మీద టెస్ట్లు అవి చేస్తున్నాడని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. ఆ టెర్రరిస్ట్ హీరో ఉన్న ఫ్లైట్ ఎక్కుతాడు. ఇంకా హీరో వాళ్ళ కూతురుతో మీరంతా చనిపోతున్నాడని చెప్పి చెప్తాడు. ఇది తెలుసుకున్న హీరో వాడు ఎవడు ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ టెర్రరిస్టు బాత్రూంలో ఒక డెడ్లీ వైరస్ని అనేది స్ప్రే చేస్తాడు. ఆ వైరస్ అందరికీ పాకుతుంది. తర్వాత ఏ కంట్రీ కూడా ఈ ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. తర్వాత ఏమైంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్లో ఉంది, చూసేయండి. థర్డ్ వచ్చేసి బ్లడ్ రెడ్ స్కై. ఈ మూవీలో టెర్రరిస్టులు ఆ ఫ్లైట్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు ఒక సేఫ్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి దాక్కుందాం అని చెప్పి ట్రై చేస్తాడు. ఇంకా ఇదే ప్రాసెస్లో హీరోయిన్ని చంపేస్తారు. ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ చావదు, బతికే ఉంటుంది. ఎందుకంటే తను ఒక వ్యాంపైర్. ఈ మూవీలో టెర్రరిస్ట్తో పాటు వ్యాంపైర్ టచ్ కూడా ఉంటుందన్నమాట. తన కొడుకుని ఎలా సేవ్ చేసింది, దాని తర్వాత టెర్రరిస్టులు ఏం చేశారనేది ఈ మూవీ స్టోరీ. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ చాలా ఉంటుంది. బ్లడ్ షెడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. ఫోర్త్ వచ్చేసి చోర్ నిఖిల్కే బాగా. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ తర్వాత సరేలే ఒకసారి చూద్దామని చూసా. కానీ నిజంగా నాకు బాగా నచ్చింది. ఈ స్టోరీ ఏంటంటే, హీరో ఫ్లైట్లో డైమండ్స్ని స్మగ్లింగ్ అది చేస్తాడు. అదే ఫ్లైట్ని హైజాక్ కూడా చేస్తారు. ఇప్పుడు హీరో ఆ డైమండ్స్ టెర్రరిస్ట్కి కళ్ళపడకుండా దాన్ని కాపాడాలి, ఇంకా అందులోంచి బయటపడాలి. లాస్ట్లో ట్విస్ట్ మామూలు ఉండదు, అదిరిపోద్ది. ఈ మూవీ స్టోరీకి తగ్గట్టుగానే ఆ టైటిల్ పెట్టారని అనిపించింది లాస్ట్లో. నెట్ఫ్లిక్స్లో ఉంది, ప్లస్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, తప్పక చూడండి. ఫిఫ్త్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ 1. ఇది చాలా ఓల్డ్ మూవీ కానీ చాలా బాగుంటుంది. యుఎస్ఏ ప్రెసిడెంట్కి ఎయిర్ ఫోర్స్ 1 అని ఒక స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా సెక్యూర్ ఫ్లైట్. అయినా సరే టెర్రరిస్టులు దీన్ని హైజాక్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందులోనే ఉంటారు. హీరో వాళ్ళ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు, ఆ టెర్రరిస్టుల నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ మూవీ. ఓల్డ్ అయినా సరే చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. వైటీఎస్లో ఉంది, చూడండి. సిక్స్త్ వచ్చేసి సల్లీ. ఈ మూవీ పేరు కొంచెం తేడాగా ఉంటుంది, కానీ మూవీ మాత్రం అలా ఉండదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ మీద తీసిన మూవీ. ఇది స్టోరీ ఏంటంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే బర్డ్ స్ట్రైక్ అనేది జరుగుతుంది. అప్పుడు 2 ఇంజిన్స్ కూడా ఫుల్ గా డ్యామేజ్ అయిపోతాయి. ఎయిర్పోర్ట్ కంట్రోల్ వాళ్ళు ఫ్లైట్ ని మళ్ళీ ఎయిర్పోర్ట్ కి తీసుకురమ్మంటారు. కానీ ఆ పైలట్ మాత్రం అలా చేయకుండా హడ్సన్ రివర్ లో ల్యాండ్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇంకా సక్సెస్ఫుల్ గా ల్యాండ్ కూడా చేస్తాడు. ఇంకా ప్యాసింజర్స్ కూడా ఎవరికి ఏమీ కాదు. దీని తర్వాత అసలు నువ్వు ఎందుకు అక్కడ ల్యాండ్ చేసావని చెప్పి తన పైన కేసు అనేది వేస్తారు. దాని తర్వాత కేసు నుంచి తను బయటికి ఎలా వచ్చాడు, అసలు ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఇందులో టెర్రరిస్టులు కానీ హైజాకింగ్ కానీ ఉండదు. అయినా సరే ఆ ఇంటెన్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రైమ్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. సెవెంత్ వచ్చేసి నాన్ స్టాప్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో ఒక ఎయిర్ మార్షల్. తనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది, ఈ ఫ్లైట్లో నేను ఒకరిని చంపేస్తున్నానని. అది ఎవరైనా కావాలని చేస్తున్నారా లేదని ప్రాంక్ చేస్తున్నారని హీరో కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఆ మెసేజ్లో ఉన్నట్టుగానే ఒక మనిషి అనేవాడు చనిపోతాడు. తర్వాత స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అసలు ఎవరు చేస్తున్నారని హీరో కొంతమంది హెల్ప్తో కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఇంకో మెసేజ్ వస్తుంది, $150 million నీ అకౌంట్లో ఇవేయమంటాడు, లేదంటే ఇంకొక పర్సన్ని చంపేస్తానని చెప్పి బెదిరిస్తారు. కానీ చాలా వరకు హీరో ఇది చేస్తున్నారని చెప్పి అనుకుంటాడు. ఇంకా అదే ఫ్లైట్లో ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా అవుతుంది. అసలు ఫ్లైట్ అసలు ఎలా సర్వైవ్ అయింది, వీళ్ళందరూ బయట ఎలా పడ్డారనేది ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. మామూలుగా ఉండదు యాక్షన్. ప్రైమ్లో ఉంది, చూడండి. ఎయిత్ వచ్చేసి హైజాక్ 1971.
ఇది రియల్గా జరిగిన స్టోరీ అన్నమాట. సౌత్ కొరియన్ ఫ్లైట్ని 1971లో కొంతమంది హైజాక్ చేసి నార్త్ కొరియా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆ పైలట్ ఈ ఫ్లైట్ని ఎలా సేవ్ చేశాడనేది ఈ స్టోరీ. చావు బతుకుల మధ్య కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మనం నిజంగా ఫీల్ అవుతాం అనమాట. అంత సస్పెన్స్గా ఉంటుంది. ఇంకా ఇంటెన్షన్ కూడా మనకు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుందో అని. ఇది 2024లో రిలీజ్ అయ్యింది రీసెంట్గానే. వైటీఎస్ వెబ్సైట్లో ఉంది, డెఫినెట్గా చూడండి. 9th వచ్చేసి ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601. ఇది కూడా ఒక రియల్ స్టోరీయే. లిమిటెడ్ సిరీస్ ఇది, 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 1973 శామ్ కొలైవన్ 601 అనే ఫ్లైట్ని ఒక ఇద్దరు హైజాక్ చేస్తారనమాట. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే 50 పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలి, ఇంకా కొంత అమౌంట్ను కూడా ఇవ్వాలని. ఇంకా మన హీరోయిన్ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసింది, ఆ టెర్రరిస్టులతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది ఈ స్టోరీ. ఈ సిరీస్ చాలా అంటే చాలా బాగుంటుంది, డెఫినెట్గా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. లాస్ట్ వచ్చేసి హైజాక్. ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండి. ఇందులో హీరో ఒక నెగోషియేటర్. తను లండన్కి వెళ్తున్న ఫ్లైట్ అనేది హైజాక్ అవుతుంది. ఇప్పుడు మన హీరో ఆ టెర్రరిస్ట్కి, ప్యాసింజర్కి, ఇంకా గవర్నమెంట్కి మధ్య నెగోషియేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది ప్యాసింజర్లు ఆ టెర్రరిస్ట్లని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. హీరో ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, వాళ్ళ నెగోషియేషన్ని ఎంతవరకు కంప్లీట్ అయ్యిందే ఈ వెబ్ సిరీస్. ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని మూవీస్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మీకు దొరకకపోతే ఈ వెబ్సైట్లో చూడండి, మూవీ రూల్స్ హెచ్డి అనే దాంట్లో ఖచ్చితంగా మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. సో ఇవండి నాకు నచ్చిన టాప్ 10 హైజాక్ మూవీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.